వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిను ప్రకటించిన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో మినీ స్టేడియం నిర్మాణం కోసం కలెక్టర్ నిశాంత్ కుమార్ మినీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని అధికారులను సూచించారు. దీనిపై స్పందించిన జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రశేఖర్ మినీ స్టేడియం నిర్మాణం కోసం ప్రణాళికలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్టు తెలిపారు. నేడు మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలుసుకొని మినీ స్టేడియం నిర్మాణ పనుల గురించి చర్చించారు. దీనిపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మదనపల్లిలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మినీ స్టేడియం నిర్మాణ పనులను సుముఖత వ్యక్తం చేయటం అందరికీ తెలిసిన విషయమేనని, స్టేడియం నిర్మాణ పనులు ఎలా ఉండాలి దానిపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఇదే విషయమై మదనపల్లి మున్సిపల్ కమిషనర్కు స్థలం పరిశీలన మరియు ఇతర విషయాల గురించి జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్తో చర్చించాలని తెలిపారు. ఆ లెవెల్లో ప్లాన్ చేస్తాం. ఇప్పటికి ఇట్లా ప్లాన్ చేయండి. మొత్తం స్టేడియం కి కల్పించాలా. మనం ఏదైతే జిల్లా స్టేడియం కోసం ప్రతిపాదన పెట్టాము, జిల్లా కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు దీనికి ఒక ముందడుగు వేసి మనం దానికి రిపోర్ట్ తీసుకుంటున్నాం. తప్పకుండా దాని రిపోర్ట్ తీసుకొని ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకునేసింది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనము ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా మనం పనిచేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాకి సరిపోయే హంగులు ఏమేమి కావాలనో, రోడ్ వైడనింగ్స్ కానీ, ఇవే కాకుండా రోడ్ వైడనింగ్స్లో మినిమైజ్ చేసి మనుషులు కూడా కష్టాలు లేకుండా అందరితో సమాలోచన చేసి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇవే కాకుండా ఏదైతే స్పోర్ట్స్ స్టేడియం అనుకున్నాం, అలాంగ్ విత్ ద ఇండోర్ స్టేడియం విత్ స్విమ్మింగ్ పూల్. ఇండోర్ స్టేడియం లేడీస్కి సపరేట్, జెంట్స్కి సపరేట్, జిమ్ రూమ్తో సహా లేడీస్కి మొత్తం కొంచెం ప్రైవసీగా పెట్టాలని ప్లాన్ చేశాము. అదే కాకుండా జెంట్స్ కోసం సపరేట్ ఇండోర్ స్టేడియం, యాజ్ వెల్ యాజ్ హాకీ, ఫుట్బాల్స్ ఇవి కూడా పూర్తి స్థాయి. ఎందుకంటే రేపు ఆ స్టేడియం ఎలా ఉండాలంటే ఒక స్టేట్కి ఒక మాన్యుమెంట్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఆ విధంగా మన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ చేస్తున్నారు. దీనికి ఆయన ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా డిపిఆర్ ఇచ్చేస్తున్నారు. మున్సిపల్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా మనం ఎంత త్వరగా అయితే త్వరగా మదనపల్లికి ఒక మంచి స్టేడియం ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.